ఆవకాయ పికిల్ కాదు, ఆరోగ్యపు పికిల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. భారత్ బంద్ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. సిద్దిపేటలోని ఆర్టీసీ డిపో నుంచి బస్సులను వెళ్లనివ్వకుండా మాల మహానాడు నాయకులు అడ్డుకుని నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎస్సీ వర్గీకరణను ఉపసంహరించుకోవాలని మాల మహానాడు నాయకులు డిమాండ్ చేశారు. బంద్కు సహకరించిన ప్రజలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు నిరసనగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో దుకాణాలు, చిరు వ్యాపారుల దుకాణాలు, హోటల్స్, అలాగే సినిమా థియేటర్లు, పెట్రోల్ బంకులను మాల మహానాడు నాయకులు మూసేశారు. బంద్ సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ తీర్పును సుప్రీంకోర్టు పునఃపరిశీలన చేయాలని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అఖిలపక్షం ఆధ్వర్యంలో భారత్ బంద్ నిర్వహించారు. ముందుగా భీమవరం ఆర్టీసీ డిపో వద్ద భారత్ బంద్ నిర్వహించి నిరసనలు తెలియజేశారు. డిపో వద్ద నుంచి బస్సులు బయటకు వెళ్లకుండా ధర్నా చేశారు దళితులు. పట్టణంలో స్వచ్ఛందంగా షాప్స్, కాలేజెస్ మూసేశారు. అన్ని వర్గాల వారు భారత్ బంద్కు సహకరించారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ ప్రకటించిన భారత్ బంద్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో బస్సులు నిలిచిపోయాయి. రాజమండ్రి, గోకవరం, రాజోలు, అమలాపురం డిపోల వద్ద ఎస్సీ సంఘాల నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. రాజమండ్రిలో మాజీ ఎంపీ హర్ష్ కుమార్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ధర్నా జరిగింది. దీంతో పోలీసులు పలువురు నాయకులను అరెస్ట్ చేశారు. మీరు లెటర్ ఇవ్వండి.